వచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇది తమిళ్లో నుంచి ఎప్పుడు తెలుగుకి సినిమాలు తీసుకొస్తూ ఉన్నాము. కానీ ఫస్ట్ టైం డైరెక్టర్ గారి వల్ల తమిళ్లో చేయటం జరిగింది. బట్ శివకార్తికేయన్ గారిని నేను ఇంతవరకు ఆయన హీరో అయిన తర్వాత కలిసింది కూడా లేదు. ఆయన ఈ సినిమాలో హీరోగా చేయటం నిజంగా నేను అదృష్టంగానే భావిస్తున్నా. నిజాయితీ పరుడు, కష్టపడి పైకి వచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, నేనెవరో కూడా తెలియదు. నన్ను నమ్మి ఆయన నాకు డేట్లు ఇచ్చారు మురుగదాస్ గారి వల్ల. మేము కూడా మా శక్తివంచన లేకుండా ఈ సినిమా ఆయనకు అమరం తర్వాత వచ్చే సినిమా ఆయన ప్రెస్టేజీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడా మేము కాంప్రమైజ్ కాల. ఈ సినిమాలో విద్యుత్ జమాల్ అని ఒక హిందీనిచ్చి ఒక హీరోగా ఉన్న ఆయన్ని ఈ సినిమాలో యాక్ట్ చేయించాం. అతను 1.5 year ఈ సినిమా కోసం తప్పితే ఇంకో సినిమా కోసం లేడు. అమరం తర్వాత శివకార్తికేయన్ గారు కూడా ఈ సినిమా కోసమే ఆగిపోయారు. ఈ సినిమా పూర్తి చేశారు నిజాయితీగా, నిబద్ధతతో. విద్యుత్ జమాల్ కూడా 1.5 year ఇంకో సినిమా ఒప్పుకోలే. ఇప్పుడు అతనికి దీంట్లో విలన్ గుండె ఆయన అక్కడ హీరో. ఇంటర్నేషనల్ సినిమా ఒకటి వస్తే అక్కడ ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు 1.5 year ఒక ఇంటర్నేషనల్ సినిమాలో బుక్ అయి ఉన్నాడు. మీరు అయ్యప్పన్ కుశాలం అని చూసుంటారు, బిజు మీనన్, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ లీడ్ రోల్ ఉంది దీంట్లో. సినిమా చూస్తే మీ కేరళలో అతను టాప్ మోస్ట్ ఒక రేంజ్ హీరో బిజు మీనన్. నెక్స్ట్ షబ్బీర్, రుక్మిణి వసంతన్ ఈ సినిమాలో మేము తీసుకునే రోజుకి అప్కమింగ్ హీరోయిన్. ఈరోజు కాంతారా 2లో ఆమె, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమె, టాక్సీ సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఇప్పుడు నెక్స్ట్ 1 month ఇంకా ప్రమోషన్లో కాంతారా 2లో మా సినిమా తర్వాత పోయి దానికి జాయిన్ అవ్వాలి. అనిరుద్ధ్ని కూడా నేను ఎప్పుడు కలవలేదు. అంటే అనిరుద్ధ్ ఇక్కడ ఫంక్షన్లకు వచ్చినప్పుడు నేను కొన్ని సినిమాలు రిలీజ్ చేశాను, లైక్ అవి, అప్పుడు పరిచయం ఉంది. ఈ సినిమాకి అనిరుద్ధ్, డిఓపి సుదీప్ ఎల్మన్, సీనియర్ మోస్ట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, డైరెక్షన్ టీము మురుగదాస్ గారు, అసిస్టెంట్ టీము సుందరరాజన్ టీము, ప్లస్ మా అప్పారావు గారు సినిమా అంతా దగ్గరుండి నడిపించింది, చేయించింది మొత్తం ఆయనే. ఇది ఆయన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. మీకు అదే రకంగా ఐఫీస్ట్గా ఈ సినిమా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి, నేనెవరో తెలియని వ్యక్తికి ఒక డేట్లు ఇచ్చి అమరం తర్వాత వెయిట్ చేసి సినిమా చేయటం అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఆయన చాలా పెద్ద స్టేజ్కి, చాలా పెద్ద హీరో తమిళనాడులో. తొందరలోనే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద హీరో, ఇంకా పెద్ద రేంజ్కి ఆయన కృషి వల్ల ఖచ్చితంగా వెళ్తారు. ఆ నిజాయితీ, ఆ నిబద్ధత ఆయనకు ఉంది కాబట్టే ఒక యాంకర్నిచ్చి ఈరోజు హీరో స్థాయికి వెళ్ళాడు. ఇంకో సూపర్ స్టార్ అంటే రజనీకాంత్లో వీళ్ళ మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఒక పెద్ద హీరో కింద తమిళనాడులో ఆయన ఖచ్చితంగా అవుతాడు. మన తెలుగులో కూడా ఆయన ఒక అమరన్ కానీ ఇంతకుముందు వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అట్టే తెలుగులో కూడా ఆయనకు ఒక మంచి మార్కెట్ వచ్చి ఒక పెద్ద రేంజ్ హీరో కింద మన హీరోల కిందే ఉండాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము ఇండస్ట్రీలో ఉండిన దానికి తమిళ్లో వెళ్ళిన తర్వాత మాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి మాకు పూర్తి చేసిన అందరికీ, డైరెక్టర్ గారికి, మురుగదాస్ గారికి, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ.